ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఏదైతే గనక ఉద్యోగం సాధించలేకపోయారో ఆ అభ్యర్థులతో మీటింగ్ లో పెట్టారు. ఇప్పుడు 2025లో ఇచ్చిన డిఎస్సిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃపరిశీలన చేసి మీకు అర్హులుగా ఉద్యోగాలు అందేలాగా చేస్తాను అంటున్నారు. అసలు డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? అవన్నీ అబద్ధం అండి. ఇప్పుడు ఆయన 2019 నుంచి 24 మధ్యలో ఒక్క డిఎస్సి కూడా పెట్టలా. ఆయన ఎజెండాలో పెట్టుకున్నాడు, డిఎస్సి వేస్తాను అది చేస్తానని చెప్పి 2019 ముందు పెట్టుకున్నాడు ఆయన. కానీ ఒక్కటిసారి కూడా పెట్టలా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక స్టార్ట్ అయింది డిఎస్సి అనేది. వచ్చినాక ఇప్పుడు వచ్చేసి జరుగుతుందని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏంటంటే ఎవరికి అందరికీ జాబులు రావుగా. టెస్ట్ రాయాలా, పాస్ అవ్వాలా, ఎవరికైతే వస్తుందో వాళ్ళు వస్తారు. రాని వాళ్ళని పట్టుకుని ఇంటర్వ్యూలు చేసుకుని నాకు రావట్లేదు చేయట్లేదు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు డిఎస్సి పాస్ అవ్వాలి కదా. పాస్ అయితేనే కదా ఎవరు లోపలికి వెళ్ళేది. అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఈయన అసలు చేయలే ఆ పని కూడా. వర్క్ చేయనప్పుడు ఈయన అక్రమాలు జరుగుతుంది, ఎక్కడ అక్రమం జరిగింది ఈయనకి ఎట్ట తెలుస్తుందండి ఆ విషయం మీద. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదో అన్నాడు, ఏదో ప్యాక్ ఆడితే వచ్చిద్దా అని. అసలు ఈ నియమాలు ఎవరు పెట్టారు? ఇది ప్యాక్ ఆడ ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అనేది నియమాలు చంద్రబాబు నాయుడు తయారు చేశారా, లేకపోతే లోకేష్ గారు తయారు చేసింది? అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అది సెంట్రల్ గవర్నమెంట్ లో ఇది దేని కోటా కింద ఎంత రావాలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేది. ఆయన ప్యాక్ ఆర్డ్ కింద ఎవరికైనా ఒకళ్ళు చూపించింది, జాబ్ వచ్చింది ఎవరికైనా ప్యాక్ ఆర్డ్తో వచ్చిందని, అది వచ్చింది. తప్పుడు మాటలు ఏది దొరికితే ఏది మాట్లాడదామా ఇదే పనిలో ఉంటాడు ఇప్పుడే కాయలు. ఇది పరిస్థితి. అంటే నిజంగానే డిఎస్సీలో అక్రమాలు జరుగుని ఒక్కొక్క ర్యాంకు 15 లక్షలకు అమ్ముకున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదంటారా? ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఎవిడెన్స్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఇక్కడ అట్లా జరిగింది, ఇలా జరిగింది, ఎంత వసూలు చేశారని చెప్పమనండి. ఒప్పుకుంటాం. దానికి కూడా మనకు కావాల్సింది కూడా అదే కదా. అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో వెలుగు తీయాల్సిన బాధ్యత వీళ్ళదే. ప్రతిపక్ష నాయకులు సంబంధించిన వారు కాదంటలా మేము. అది తీయమని చెప్తున్నాం. చూపించి మాట్లాడాలి. చూపించకుండా ఓర్నే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు కదా. అది ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రాజధాని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మిగులు భూములన్నీ రాజధాని రైతులకు పనిచేస్తాను, నా విధానం మావిగన్ అంటూ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అవన్నీ జరిగే పనులు కాదులేండి. ఇప్పుడు అయిపోయింది. ఆయన వచ్చే టైంకి అసలు మొత్తం పూర్తి అయిపోయింది. అసలు అక్కడ ఆయన చేయడానికి కూడా ఏమి ఉండదు. ఒకవేళ వచ్చినా ఆయన చేసేదానికి ఏం లేదు. ఆయన రాడు. 99.9% ఆయన రాడండి. అసలు 100% వచ్చే సమస్య లేదు. ఆయన అయితే రాడు. ఎందుకు అంటున్నామంటే ఆయన ఒక తప్పు చేయాల, 100 తప్పులు చేశాడు. ఎన్ని తప్పులు చేయకూడదు అన్ని తప్పులు చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన అనుకుంటున్నాడు గుంటూరు విజయవాడ వాళ్ళు గెలిస్తే ఎక్కడ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఆయన మంచి పేరు రాలా. అన్ని నియోజకవర్గాలు ఎవరిని డ్యామేజ్ చేయాల్సిన వాళ్ళు చేశాడు. అసలు అన్నిటికంటే ముఖ్యం అసలు భూములు ఎవరు లేదు. అసలు ఈయన మాట్లాడకూడదు. ఎందుకంటే పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకున్నాడు. పాస్బుక్ మీద బొమ్మలు వేసి అసలు మీ ల్యాండే మీది కాదు, నేను తీసేసుకుంటా, జిరాక్స్ కాపీలు ఇస్తా అన్న వ్యక్తి. ఎలాంటి వ్యక్తిని ఎవడు నమ్మడండి. భూమి ఉన్న రైతులు కానీ, స్థలాలు ఉన్నవాళ్ళు కానీ, ఏ భూస్వాములు కానీ, ఎవ్వరు రైతులు కానీ ఈయన నమ్మరండి. ఈయన వస్తే నమ్మరంటారు. మరి కలిసారు కదా రైతులు. మరి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు సార్. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఊరుంది, ఊరంతా ఒక మాట మీద ఉంటారు. ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు మాత్రం ఒక అయ్యేది కాదు కదా. ఆయన సమాజ వర్గం ఇప్పుడు ఆయన మాట్లాడతారు కదా సమాజ వర్గం గురించి. తీమనండి. ఆయన మీటింగ్కి వచ్చిన సమాజ వర్గం ఎవరెవరు ఉన్నా చెప్పండి, పేర్లు చెప్పానండి. రెడ్డి సమాజ వర్గం వాళ్ళు 4 వచ్చేసి కూర్చుని మా జగను మేము రేపు పొద్దున అధికారం తెచ్చుకుంటామని జరిగే పని కాదండి అది. ఆ నియోజకవర్గంలో ఆ ప్లేస్లో ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు ఎదురు తిరిగేవాళ్ళు, మాకు ఇది ఇవ్వను అయిన వాళ్ళు. అది ఎక్కడో ఒక మూల ఉన్న చోట ఉన్నది. వాళ్ళు మాత్రం మాట్లాడారు. వాళ్ళు అనేది మొన్న ఇచ్చేట్టు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు కూడా ల్యాండ్ ఇచ్చేశారు. ఇచ్చి ఏదో వచ్చారు. ఆ రోజు మీటింగ్ జరిగిన సాయంత్రానికి ఇచ్చేసారంట ల్యాండ్. మరి దానికి సమాధానం చెప్పాలి ఆయన కూడా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏంటంటారు? అకస్మాత్తుగా 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు, ఆంధ్రవాడి పెత్తనం ఏంది మా తెలంగాణ మీద అనే విధంగా ఎందుకు లెగిసింది అంటారు? అసలు ఈ టాపిక్ రావడానికి గల కారణం ఏంటి? అసలు ఇప్పుడు బీఆర్ఎస్ ని బతికించాలి సార్. బీఆర్ఎస్ ని బతికించాలి. ఇక్కడ బీఆర్ఎస్ ని బతికించాలి. జగన్ పార్టీని బతికించాలి. బీఆర్ఎస్ జగన్ 2 కవల పిల్లలు. ఒకప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రాలో పర్టికులర్గా ఆంధ్ర వాళ్ళ సంగతి పక్కన పెట్టి తెలంగాణ వాళ్ళ సంగతి చెప్తున్నా. తెలంగాణలో అధ్యక్ష చేసింది ఎవరు సార్? సమైక్యాంధ్ర అధ్యక్ష చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. జగన్మోహన్ రెడ్డి ట్రైన్కి వస్తే రాళ్ళు ఇసిరింది ఎవరు? మానుకోట్లు ఇసిరింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే కదా. అది ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే కదా. మరి ఎందుకు తర్వాత కలిసిపోయారు ఇద్దరు? కదా సార్. ఎట్ట కలిసారు వీళ్ళిద్దరు? మేము మాకు జగన్ అధికారంలో తేవాలని ఆ రోజు తిప్పలబడి అక్కడ జనాలందరినీ పంపించారు జగన్ అధికారం తీసుకురమ్మనండి. సమైక్యవాదిని ఎందుకు అధికారంలో తేవాలని ఎందుకు తాపత్రయపడ్డారు వాళ్ళు? అమరావతిని రాజధాని నాశనం చేయాలి ఎందుకు తాపత్రయపడ్డారు? ఇవన్నీ ఏంటంటే ఈ విద్వేషం కగిలిస్తే గానీ బీఆర్ఎస్ బతకదు.
బీఆర్ఎస్ కి బ్లడ్ ఎలా వచ్చిందంటే ఆక్సిజన్ ఏంటంటే వాడిని తిడితే అసూయ దేశం చూపించేసి అధికారం రావాలా. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు లాగారు అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు లాగటం వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యారు వాళ్ళు. ఆయన పాప ఏదో ఆయన పెట్టుకున్నారు, మీటింగ్ వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు రావడానికి లేదంటే ఒక వచ్చి చూపిస్తారు. ఎప్పుడైతే ఎవరిని రావద్దు అంటారో వచ్చి చూపిస్తారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు, మార్వాడీస్ రావద్దు, ఆంధ్ర వాళ్ళు రావద్దు, తమిళ వాళ్ళు రావద్దు. పక్క రాష్ట్రాలకు మన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదా చెప్పండి? ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఇక్కడ రాకూడదు అంటారు, ఆంధ్ర వాళ్ళు రాకూడదు అంటారు. అసలు తెలుగు అంటే తెలంగాణ అంటే ఏంటి సార్? తెలంగాణ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి? తెలంగాణ అని మీనింగ్ అంటే తెలుగు గానం. తెలుగు పదానికి తెలంగాణ అని పదం వచ్చింది. ఇక్కడ మాట్లాడే తెలుగే, అక్కడ మాట్లాడే తెలుగే, రెండు ఒకటే, వేరే జాతీయం కాదు. నిజాం నవాబుల కాలంలో పరిపాలించింది ఒక తెలంగాణ కాదు, అక్కడ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం ఏరియా మొత్తం ఒకటే రాజ్యం. కానీ మనకి ఇంతకుముందు కాకతీయుల రాజ్యం ఉన్నప్పుడు కూడా కాకతీయుల రాజ్యం అక్కడ నుంచి ఆంధ్ర వరకు మొత్తం ఉంది. ఇదంతా ఒకటే ప్రాంతం. జస్ట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజాం నవాబుల అరాచకాలు తట్టుకోలేక ఎదురు దిగితే ఈ ప్రాంత ప్రజలు, ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలే వాళ్ళకి చేదోడు అదడుగు నిలిచి వాళ్ళతో పోరాటం చేసి నిజాం నవాబులతో సాయుధ పోరాటంలో పాల్గొని ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు మెయిన్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వాళ్ళు కాపాడిన వాటిలో ఆ రోజు మెయిన్ పాత్ర ఆంధ్ర వాళ్ళది. ఇది కూడా చదువుకోవాలా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనుక మధ్యలో ఎన్టీఆర్ గారి విగ్రహాలు పీకుతాం, పార్సల్ చేస్తాం అంటూ కవిత గారు కామెంట్లు చేస్తున్నారు కదా. మరి ఎందుకంటే దొరల రాజ్యం కావాలా? రామారావు బొమ్మ కనపడితే వాళ్ళకి భయం. ఏం భయమా? అవును, ఎందుకంటే రామారావు గారు ఏంటంటే దొరలకి వ్యతిరేకంగా పరిపాలించిన ఆయన. ఇప్పుడు తెలంగాణలో గొడవ ఏంది? దొరల పెత్తనం ఎక్కువైంది, మేము వద్దు అనుకున్నా, ధరల పెత్తనం వద్దు అనుకున్నారు. ఫస్ట్ ఆ దొరల పెత్తనాన్ని ఎదురు తిరిగి చేసింది రామారావు గారే. ఏం చేశారంటే 16 జీవో, ఆ తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, ఇది అన్యాయం జరుగుతుందని ఫస్ట్ రామారావు గారు దాన్ని ఆ పాయింట్ బయటకు లాగి దానికి సపరేట్గా జీవో తీసుకొచ్చారు. 16 జీవో ఏదో వచ్చింది. తర్వాత వచ్చేసి పటేల్ పట్వారీ వ్యవస్థ వచ్చేసి మొత్తం దొరల పరిపాలన వేస్తే అది మొత్తం క్యాన్సిల్ చేసింది రామారావు గారే. తెలంగాణకి దేవుడు రామారావు, ఆంధ్ర వాళ్ళు కేవలం నాయకుడే, కానీ తెలంగాణ వచ్చేసి దేవుడు అవుతాడు రామారావు. అది ఒక్కసారి మీరు ఏం చేయాలంటే తెలంగాణ యువత వీళ్ళు రెచ్చగొడుతున్నారు కదా, సరే వాళ్ళ మాట వినండి. ఒక్కసారి గూగుల్ జెమినీని అడుగుతారా, చాట్ జీపీటీని అడుగుతారా, అడగండి. రామారావు తెలంగాణకి ఏం చేశాడు అని అడగమనండి, అప్పుడు చెప్తారు అందరూ. అప్పుడు ఏం చేస్తారంటే వీధిన ఇంకా ఇప్పుడు ఒక చోట కాదు, ప్రతి వీధిలో రామారావు విగ్రహం వెలిసిద్ది. అప్పుడు ఎలాగ తెలంగాణ యువత కనుక విషయం తెలుసుకున్నారంటే వీధిలో రామారావు విగ్రహం వెలిసిద్ది. అదే విషయం. అంటే మరి కేసీఆర్ ఏం చేయలేదంటారా? మరి కేసీఆర్ ఏం చేశాడు సార్? ఒప్పుకోమనండి. రేపు రామారావు మా నాయకుడు కాదు, నేను ఆయన పెట్టిన భిక్షే కాదు, నేను సొంతగా వచ్చానని చెప్పానండి. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు సార్? తెలంగాణ నుంచి. ఆయన సీట్ ఇచ్చింది ఎవరు? రామారావు కదా. రామారావు గారు పిలిపించి సీట్ ఇప్పించి చేసింది ఆయన. రామారావు పెట్టిన భిక్షే కదా సార్ కేసీఆర్ బతుకు. రాజకీయ బతుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్, కాంగ్రెస్ మొత్తం అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళందరూ మొత్తం తెలుగుదేశం నుంచి పుట్టిన వాళ్ళు అండి. అది. థ్యాంక్ యూ.